అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో మూడవ రోజు కథ గురించి తెలుసుకుందాం. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై ఆ దానముచే వారికి సకల ఐశ్వర్యములు కలుగును. అంతేకాదు మరణాంతరం వారు శివ సాన్నిధ్యమును చేరుదురు, అనగా మహాదేవుని లోకమును పొందుదురు. కాని కొంతమంది అస్థిరములైన భోగ భాగ్యములను విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు, అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మిస్తారు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున కూడా స్నానం, దానం, జపతపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలను పొందుతారు. అంతేకాక కడకు వారు బ్రహ్మ రాక్షసులుగా పుడతారు. ఇది పాప ఫలితమై సుదీర్ఘమైన దుఃఖాన్ని కలిగించును. దీనిని గురించిన ఒక ఇతిహాసమును నాకు తెలిసిన దానిని ఇప్పుడు నీకు వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరి తీర్థానికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షముపై భయంకర ముఖములతోనూ, దీర్ఘకేశములతోనూ, బలిష్టమైన కోరలతోనూ, నల్లని బాణ పొట్టలతోనూ, చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచుండిరి. ఆ రాక్షసులు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతటిని భయం కపితముగా చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారం బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున ఆ బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభు, ఆర్తత్రాణ పరాయణ, అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాలు పడుతున్న మహాసాత్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకునగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది, మమ్మును రక్షించుము అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విపురుడు ధైర్యం తెచ్చుకొని, ఓయ్ మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడి అని పలికెను. అప్పుడు వారు ఇలా పలికిరి: విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రత నిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయం ఇచ్చారు. అందులో ఒక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతము ఈ విధంగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం. నేను బ్రాహ్మణుడను, మహాపండితునని గర్వము గలవాడినై యుంటిని. న్యాయ విచక్షణలు మాని పశువునై ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయక గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా దానములు లాక్కొనుచు దుర్వ్యయనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడునై లోక కంటకుడిగా నుండి తిని. ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలంపుతో పదార్థ సంపదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతనికి వద్దనున్న ధనము, వస్తువులు తీసుకొని ఇంటి నుంచి గెంటేశాను. అందులక విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణులని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కాక, నీవు రాక్షసుడవై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశములలో నుందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. నా అపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించితిని.
అందుకతడు దయతలచి, ఓయ్ గోదావరి క్షేత్రమందక వటవృక్షము కలదు, నీ వండు నివసించుచు ఏ బ్రాహ్మణు వల్ల పునర్జన్మ నొందుదువుగాక అని వదిలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షస స్వరూపమున నభాక్షణము చేయుచుండిని కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుదని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు పలికెను, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్రాయను నటుల చేసి వారి ఎదుటనే భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుండేవాడను. నేను ఏ దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవృత్తి చేసి తిని నాకీ రాక్షస సత్వము కలిగెను. నన్నీ పాప పంకిలము నుండి ఉత్తరించుము, నన్ను పాపముల నుండి ఉద్ధరించుమని బ్రాహ్మణ్ణి పాదములపై పడి పరిపరి విధములై వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును తెలియచేసెను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను. స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని. భగవంతునికి ధూప దీప నైవేద్యము సమర్పించక భక్తుల గోనిచ్చిన సంభారములను నా ఉంపుడు గద్దకు అందజేయుచుండే సమయంలో మద్య మాంసములు సేవించుచుండవల్ల పాప కార్యముల పాలై నా మరణం తరువాత ఈ రూపం ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని కోరుచున్నాను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచములను దినలపము లాలకించి పలికెను. ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మల్లో చేసిన ఘోర క్రియల వల్ల మీకు ఈ రూపాలు కలిగినవి. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని ఆయన వారిని ఓదార్చి తీసుకొని తనతో ఆ మువ్వరి చేతను విముక్తి సంకల్పం చేయించున్నారు. అతను స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలం చేత ముగ్గురు బ్రహ్మ రాక్షసులు వారి రాక్షస రూపములను వదిలిపెట్టి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు చేరిపోవుచున్నారు. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినప్పుడు హరిహరాదులు సంతోషముంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదిస్తారు. అందుకే ఎంత ప్రయత్నించినా కార్తీక స్నానాన్నే చరించాలి. ఇది స్కాంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యంలో నుండి 3వ రోజు అధ్యాయము, 3వ రోజు పారాయణము సమాప్తం.